హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ వంటశాల. ఈరోజైతే నేను అల్లం నిమ్మకాయతో ఐస్ క్యూబ్స్ చేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ లేవగానే కొంతమందికి హాట్ వాటర్ తాగే అలవాటు ఉంటుంది కదండీ! ఇలా ప్లెయిన్ హాట్ వాటర్ తాగకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకైతే ఈ హెల్తీ టిప్ చాలా బాగా నచ్చి తీరుతుందండి. ఒక్కసారి ఈ అల్లం నిమ్మకాయతో ఐస్ క్యూబ్స్ చేసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నామంటే ఒక 15 డేస్ వరకు వస్తాయండి. ఫస్ట్ అయితే నేనిక్కడ అల్లంతో నిమ్మకాయ ఐస్ క్యూబ్స్ చేయడానికి అల్లం ఇంకా నిమ్మకాయలను తీసుకున్నాను. అల్లంపై ఉన్న మట్టంతా పోయేలాగా మంచిగా వాష్ చేసుకున్న తర్వాత దీనిపై ఉన్న తొక్కనంతా ఇలా స్పూన్‌తో గీకేసుకున్నానండి. మీకిష్టమైతే ఇలా పొట్టు తీయకుండా అలానైనా సరే కట్ చేసుకొని చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ అల్లంపై ఉన్న పొట్టు తీసేసి ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్‌లో వేసుకున్నాను. ఇప్పుడు ఈ అల్లంలో కొన్ని వాటర్‌ని యాడ్ చేసుకుంటూ మీకు వీలైనంత మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి. చూసారు కదండీ! నేనైతే ఇలా అల్లాన్ని మెత్తగా బ్లెండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ అల్లం వాటర్‌ని ఒక బౌల్ తీసుకొని బౌల్ పైన ఒక స్ట్రైనర్ పెట్టుకొని అందులోకి వేసి స్ట్రెయిన్ చేస్తున్నాను. ఈ అల్లం రసాన్ని స్ట్రెయిన్ చేయకుండా డైరెక్ట్‌గా అలాగైనా సరే ఐస్ క్యూబ్‌లో వేసి చేసుకోవచ్చు. కానీ అలా వేస్తే అల్లంలో నారగా ఉంటుంది కాబట్టి తాగేటప్పుడు నోటికి తగులుతుందనే ఫీలింగ్ అనిపిస్తే ఇలా స్ట్రైనర్‌తో స్ట్రెయిన్ చేసుకోండి. ఈ విధంగా అల్లం రసాన్ని తీసుకున్నాక పైన మిగిలిన పిప్పి పడేయనవసరం లేదండి. ఇది కర్రీస్‌లలో వాడుకోవచ్చు. అలాగే టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళు కూడా టీ స్టవ్ పైన మరుగుతున్నప్పుడు కొద్దిగా ఈ అల్లం పేస్ట్‌ని అందులో వేసి చేయండి. మంచి టేస్ట్ వస్తుంది. చూసారు కదండీ! నేను తీసుకున్న 2 పెద్ద సైజు అల్లం ముక్కలకి ఇంత రసం అయితే వచ్చింది. ఇప్పుడు ఇందులోకి 4 నిమ్మకాయలను తీసుకొని ఈ నిమ్మకాయలను ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని డైరెక్ట్‌గా అల్లం రసంలో పిండకుండా ఒక స్ట్రైనర్ పెట్టుకున్న తర్వాత నిమ్మకాయ విత్తనాలు అల్లం రసంలో పడకుండా ఇలా స్ట్రైనర్ పెట్టుకొని స్ట్రైనర్‌లో పిండుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ లేవగానే ఇలా అల్లం నిమ్మకాయతో చేసిన వాటర్ తీసుకుంటే హెల్త్‌కి చాలా మంచిదండి. మార్నింగ్ టైంలో మనం తీసుకునే కాఫీ, టీల కన్నా ఇలా జింజర్ ఇంకా లెమన్‌తో కలిపిన హాట్ వాటర్ అయినా సరే లేదంటే జింజర్ లెమన్ టీ గానీ చేసుకొని తాగితే మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ ఇంకా ఇంప్రూవ్ అయ్యి మాటికి జలుబు, దగ్గు, ఫీవర్ లాంటివి రాకుండా ఉంటాయి. ఇలా కాకుండా లేదు మాకు అల్లం లెమన్ టీనే కావాలి అనుకున్న వాళ్ళైతే 1 ఇంచు అల్లం ముక్కని కచ్చాపచ్చాగా దంచి 1 గ్లాస్ ఆఫ్ వాటర్‌ని ఒక బౌల్‌లో వేసి మరిగించుకున్న వాటర్ హాఫ్ గ్లాస్ అయ్యే వరకు వెయిట్ చేసి స్ట్రైనర్‌తో స్ట్రెయిన్ చేసుకొని పైనుండి హాఫ్ చెక్క నిమ్మరసం అలాగే 1 టీ స్పూన్ తేనెను కలుపుకొని తాగారంటే చాలండి. మన బాడీకి చాలా మంచిది. ఇక్కడైతే చూస్తున్నారు కదండీ! మనం రెగ్యులర్‌గా వాడే ఫ్రిడ్జ్ ఐస్ క్యూబ్ కంటైనర్ ట్రేలో జింజర్ లెమన్ వాటర్‌ని అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ విధంగా వేసుకున్న ఐస్ క్యూబ్ కంటైనర్ ట్రేని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే చాలు. ఒక్క హాఫ్ డేలో ఐస్ క్యూబ్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇలా ఐస్ క్యూబ్ ట్రేలో వేయగా ఇంకొంచెం అల్లం నిమ్మరసం ఒక్క హాఫ్ గ్లాస్ అయితే మిగిలింది. దీన్నైతే ఇలాగే గ్లాస్‌లో ఉంచేసి వీటన్నిటితో పాటు డీప్ ఫ్రిడ్జ్‌లో ఇలాగే పెట్టేశాను. ఇవి ఐస్ క్యూబ్స్‌లా మారిన తర్వాత వీటిని ట్రే బాక్స్‌లో నుంచి సెపరేట్ చేసి ఒక జిప్‌లాక్ కవర్‌లో వేసి స్టోర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండీ! ఇక్కడైతే మనకి జింజర్ లెమన్ ఐస్ క్యూబ్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడిక ఐస్ క్యూబ్స్‌ని ఒక్కటైనా లేదంటే రెండైనా మీరు తాగేదాన్ని బట్టి ఈ ఐస్ క్యూబ్స్‌ని గ్లాస్‌లో వేసుకొని హాట్ వాటర్ వేసి చిటికెడు సాల్ట్‌ని వేసి మా పిల్లలకైతే ఇస్తున్నాను. మీరైతే లేదు మాకు సాల్ట్ వేయడం ఇష్టం లేదని అనుకున్న వాళ్ళైతే 1 టీ స్పూన్ తేనెను వేసుకొని తాగండి. మార్నింగ్ టైంలో చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. చూసారు కదండీ! మనకి ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్‌గా జింజర్ లెమన్ హాట్ వాటర్ అయితే రెడీ అయిపోయాయి. అల్లం ఇంకా నిమ్మరసంలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అయితే అన్నీ ఇన్ని కావండి. ఇది ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా చాలా మంచిది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.